దర్శకుడిగా ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ బన్రెడ్డి కూతురు సుకృతి వేణి బన్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక జనవరి 24న చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్న సందర్భంగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. Yeah, she came up with the script. Padma, she approached me, and I loved the script definitely. When I heard the title, Gandhi Tata Chettu, Enduku Gandhi, like our generation is like that. It's already overspoken topic, and Enduku and Japan. But when I read the script, it was very emotional, and it has so much to do with music too, and at the same time, characterizations were built in that way. And then we did music, different situations, chala chesam, and I had very good support from our team, definitely. I am getting to launch your daughter in my production. That's very huge for me. So I am like really thankful. మీరు అసలు ఆ రోజున నేను మీకు మెసేజ్ చేసినప్పుడు మీరు నాకు ఆ రోజు నేను అంటే ఒక్కడే కొంచెం డిలే చేస్తున్నా మీరు నాకు దొరికేవాళ్ళు కాదేమో, పండు అసలు ఈ సినిమాలో వచ్చిండేది కాదేమో. నేను అసలు కొంచెం కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడు నేను మెసేజ్ చేయటం ఏంటి, 2 రోజుల్లో లైక్ అంత సెట్ అవ్వటం ఏంటి, లైక్ ఇట్స్ స్టిల్ అ మిరకల్ ఐ థింక్. అంటే ఈ సినిమా ఇలా జరగాలి అని రాసి పెట్టుంది అనుకుంటా, అందుకనే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం, లైక్ ఆర్ టెక్నీషియన్స్ అందరు మాకు మామూలుగా సపోర్ట్ చేయలేదు, లైక్ ప్రతి ఒక్కళ్ళు ఆర్ సినిమాటోగ్రాఫర్స్. ఈ సినిమా మేము చేయడానికి డెఫినెట్ కారణం సుకుమార్ గారి డాటర్ తబిత గారు చెప్పారు. బట్ ఈ సినిమా నేను యూఎస్లో ఉన్నప్పుడు చూశాను. ఫస్ట్ శశి చూశాడు, తర్వాత తబిత గారు కాల్ చేస్తే చూస్తానని ఒక 1 డేతో 2 డేస్తో చూశాను. ఐ స్టార్టెడ్ వాచింగ్ ద ఫిలిం. నేను సుకుమార్ గారికి తబిత ఇద్దరికి చెప్పాను, నేను 11కి ఎప్పుడు స్టార్ట్ చేస్తే సరే ఒక అరగంట చూసి నెక్స్ట్ డే చూద్దాం అనుకున్నా. ఐ కంప్లీటెడ్ ద ఫిలిం. అసలు అంటే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా ఇట్ ఎంగేజ్ మీ, అండ్ ఇట్ వాజ్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ సుకృతి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. నేను తనతో చెప్పలేదు కానీ సుకుమార్ గారికి చెప్పాను, తబిత గారికి చెప్పాను. అండ్ మీరందరూ అన్నట్టు మేము ఈ సినిమాకి వచ్చి ఏదో చేసాం అనుకున్నారు, బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఈ సినిమాకి ఏదో డబ్బులు ఉంటేలే ఏదో చేస్తున్నారు, ఏదో ఆ టైపు ఉన్న ఆలోచన బిగిన్ అయ్యి తర్వాత అర్థమైంది ఆ సినిమా చూసి ఆ ఇంటెన్సిటీ, దాంట్లో ఆ పర్ఫార్మెన్స్లు, అసలు ఇవన్నీ చూసినాక ఇది డబ్బులు ఉండే సినిమా తీయటం కాదు, డబ్బులు తెచ్చే సినిమా తీశారనిపించింది. అప్పుడు వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. అలాగే పండు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అమ్మ. ఏదో చిన్న సీడ్ వేసి చిన్న మొక్క వేస్తే అక్కడి నుంచి గాంధీ తాత చెట్టులాగా అంత చెట్టులాగా చిన్నపిల్ల ఏదో యాక్టింగ్ చేస్తుంది అనుకుంటే సినిమా చూసినాక పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అమ్మాయి అనిపించేటట్టు అనిపించింది. మాకు తెలుసో తెలియకో ఇది కూడా ఒక పాన్ ఇండియా సినిమాని చేసామని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. డెఫినెట్గా ఈ సినిమా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అవుద్ది. తను సుకృతి సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ తను 9th మంత్లోనే పాట మొదలుపెట్టింది, బట్ యాక్టింగ్ సంబంధించి ఎప్పుడు లేదు. కానీ పద్దక్క సిందక్క వీళ్ళిద్దరిని గురించి చెప్పాలి. అసలు మామూలు జర్నీ కదా, అసలు 5,000 రూపీస్తో సినిమా స్టార్ట్ చేసింది, ఈ అమ్మాయి ఏమో సినిమా రాసుకుంది. సో సింధు నాకు మెసేజ్ పెట్టిన తర్వాత సరే అడిగితే తను చేయనంది. సుకృతి అంటే నేను చేయను, సేమ్ తను చెప్పినట్టే. నేనేమన్నానంటే అది చెప్పేసాను నేను వీళ్ళకి, తను చేయదు అంటే. కానీ పొద్దుకే ఉంది ఒకసారి నేను మాట్లాడుతానంది. మాట్లాడుతానంటే సరే అని తీసుకెళ్ళాను యాక్చువల్గా. సరే అయితే నేను కథ వింటానంది తను. సరే నేను కూర్చున్నాను, నన్ను చూసి గెటౌట్ ఉంది నన్ను సుకృతి. అంటే కథ ఒకళ్ళు చాలా బాగా చెప్తారంటే బాగా తీయగలరని బాగా నమ్మకం ఉంది నాకు. సో నువ్వు బాగా తీయగలవు, కథ చాలా బాగా చెప్తున్నావు అని చెప్పాను. సినిమా చూశాక ఎంత క్లీన్ షార్ట్ డివిజన్, వాళ్ళకున్న తక్కువ టైము తక్కువ డేస్లో ఎంత బాగా అందంగా కథ చెప్పింది అంటే, చాలా మంచి రైటర్, సూపర్ రైటర్. అసలు ఎంత బాగా చెప్పింది అంటే, మళ్ళీ సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా నేను ఇట్స్ లైక్ ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, డెఫినెట్గా ఇక్కడ ఉండదు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండ్ మీడియా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.
బికాజ్ ఇలాంటి సినిమాని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇట్స్ లైక్ ఇట్స్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ మెయిన్. వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్, బట్ మెయిన్లీ సింధు ఫర్ దిస్ ఈజ్ ఫర్ నాట్ ఈవెన్ ఫర్ సుకృతి. ఈ సినిమా ఎందుకు థియేటర్లో బాగా ఆడాలి అంటే పద్దక్క కోసం, సింధక్క కోసం చేసాం. For more videos like this, subscribe Big TV channel.